కేంద్రంలోని బీజేపీ మోడీ సర్కార్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా? వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇవే సంకేతాలు ఇస్తున్నాయా అంటే అవుననే చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. దేశంలోని దిగ్గజ మీడియా సంస్థలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా అసలు దేశంలో మోడీని ఢీకొట్టే నాయకుడే లేరంటూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా బీజేపీనే అధికారాన్ని చేజెక్కించుకోవటమే అని చెప్పొచ్చు. ఏ రాజకీయ పార్టీకైనా గెలిపే ప్రామాణికం. ఆ గెలుపుపై ఎన్ని విమర్శలు ఉన్నా, ఆరోపణలు ఉన్నా కూడా గెలుపు గెలిపే. బీజేపీ దేశంలో వరుస విజయాలతో దూసుకెళ్తుందంటంలో ఏమాత్రం సందేహం లేదు. దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఒక పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయనే విషయం గతంలో కూడా చాలాసార్లు పురువైంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణనే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రజలు 2 టర్ములు అధికారాన్ని అందించారు. రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ రాష్ట్రమే తమదన్నట్లు వ్యవహరించడంతో మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కేంద్రంలోని మోడీ సర్కార్లో అధికార కేంద్రీకరణ కేవలం 2-3 చేతుల్లోనే ఉందనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అయినా సరే కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు. కేంద్రంలో మోడీ మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఇదే ట్రెండ్ ఉందనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాట. ప్రజలు ప్రభుత్వాల్లో అవినీతిని సహిస్తారు కానీ తాము గట్టిగా నమ్మే దేవాలయాల్లో అవినీతిని ఏమాత్రం సహించరు. ఎందుకంటే ఇది మనోభావాలతోటి ముడిపడిన అంశం కాబట్టి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బీజేపీ రాముడు అంటే బీజేపీ, బీజేపీ అంటే రాముడు అన్న చందంగా ప్రచారం చేసుకుంది. ఈ ప్రచారం ద్వారా పలు రాష్ట్రాల్లో రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రయోజనం కూడా పొందింది. ఇప్పుడు అయోధ్యలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఖచ్చితంగా కేంద్రంలోని మోడీ సర్కార్పై ప్రభావం చూపిస్తాయనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. నేరుగా బీజేపీకి అంశంతో సంబంధం లేకపోయినా అయోధ్యలో చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా బీజేపీని, మోడీని ఇరకాటంలోకి నెట్టేవే. అయోధ్య రామాలయంలో భక్తులు ఇచ్చిన కానుకలతో పాటు ఇతర విరాళాలను కూడా పెద్ద ఎత్తున దారి మళ్లించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే ఈ విషయంలో చాలా మందిని అరెస్టు కూడా చేసింది. పక్కదారి పెట్టిన ఈ మొత్తం కోట్లలో ఉంటుందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. ఇవే కాకుండా అయోధ్య పేరుతోటి కొంతమంది ట్రస్ట్ సభ్యులు అక్కడ అక్రమంగా పెద్ద ఎత్తున భూదందాలు నిర్వహించినట్లు కూడా ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య విరాళాలకు సంబంధించిన అంశంలో సిట్ ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కూడా ఈ విషయంలో రాజకీయంగా బీజేపీకి జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల్లో పగుళ్లు బయటపడినట్లే ఇప్పుడు వరుసగా కేంద్రంలో అయోధ్య విరాళాల వ్యవహారం బయటకు రావడం, నీట్ పేపర్ లీక్ వంటి అంశాలు కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిష్టను మసకబార్చేవే అని చెప్పొచ్చు. మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కు చెందిన సంస్థలు దగ్గర 168 ఎకరాలు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది కూడా ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. శనివారం నాడు మరో బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలో టెట్ పేపర్ లీక్ అయినట్లు వార్తలు రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షను వాయిదా వేసింది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవసరం లేకపోయినా కూడా తన రాజకీయ ఎజెండాను పూర్తి చేసుకోవడం కోసం దేశంలోని కీలక ప్రాంతీయ పార్టీలన్నింటినీ చిన్నాభిన్నం చేస్తుంది. ఆయా ప్రాంతీయ పార్టీలను చీల్చుతూ పెద్ద ఎత్తున ఎంపీలను ప్రత్యక్షంగా పరోక్షంగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది దేశంలోని మధ్యతరగతి ప్రజలతో పాటు బీజేపీ అనుకూలులు కూడా ఏమాత్రం నచ్చటం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలు, ఇతర అంశాలను గాలికి వదిలేసి కేవలం రాజకీయాలపైనే ఫోకస్ పెడుతుందనే విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షాలు అడ్డుకోలేకపోతే ఆ పని ప్రకృతి చేస్తుందని ఇప్పుడు బీజేపీ విషయంలో అదే జరుగుతుందంటూ ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మరి రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని కీలక మార్పులు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.